వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం ఖమ్మం జిల్లాకి రావడం జరిగింది. యాక్చువల్లీ ఈరోజు రంజాన్ పండగ పర్వదినాన యావత్ ప్రేక్షకుల అందరికీ బీవీఆర్ టీవీ న్యూస్ యాజమాన్యం తరపున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సో మనతోని ప్రముఖ విద్యావేత్త, అలాగే న్యాయ నిపుణుడు, అలాగే ముస్లిం హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మహమ్మద్ అసద్ గారు మనతోనే ఉన్నారు. ఇక్కడ మనం ఖమ్మం జిల్లాలో ఉన్నాము ప్రజెంట్. సో ఇక్కడ ముస్లిం హక్కుల కోసము అసద్ గారు ఏం చేసిలు ఇప్పటిదాకా, యాజ్ ఏ స్టేట్ ప్రెసిడెంట్గా ముస్లిం కోసం ఏం చేసిలు అనే పాయింట్లో కొంత తెలుసుకుందాం. అలాగే ఈరోజు రంజాన్ పండగ పర్వదినాన అసద్ గారు యావత్ ముస్లిం సోదరులకి ఎలాంటి పిలుపునివ్వబోతున్నారు, సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నాను. వరంగల్ నుంచి ఇక్కడ దాకా ఖమ్మం వరకు వచ్చి బీవీఆర్ టీవీ న్యూస్ వారి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఈరోజు రంజాన్ పవిత్ర మాసము ముగించిన సందర్భంగా నేడు యావత్ ప్రపంచంలో ముస్లింలు అందరు కలిసి జరుపుకుంటున్న ఈదుల్ ఫితర్ ప్రత్యేక శుభాకాంక్షలు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఓకే సార్, యాక్చువల్లీ ఈరోజు మీ ఇంట్లో ఎలాంటి స్పెషాలిటీస్ ఉంటాయి పండగ సందర్భంగా? ఒక నెల పాటు విధిగా ముస్లిం సోదరులందరూ కూడా ఉపవాస దీక్షల్ని అందరూ తప్పగా పాటిస్తారు. పాటించిన తర్వాత ఉల్లాసభరితంగా జరిగే సంవత్సరానికి 2 పెద్ద పండుగల్లో ఈదుల్ ఫితర్ అతిపెద్ద పండగ. ఇవాళ అందరూ సంతోషంగా ఆలింగనం చేసుకుంటూ సహోదరులందరినీ పిలిపించుకుంటా, ఇంట్లో చుట్టాలు అలాగే అల్లుళ్ళు అందరూ కూడా రావడము, అందరు కలవడము, యావత్ ప్రపంచంలోని ముస్లిం మానవాళి అంతా కూడా పక్కనున్న నైబర్స్తో సహా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలీజియన్ అందరికీ పరమత సహనం చాటే విధంగా ఆలింగనం చేసుకుంటూ అందరినీ ఆహ్వానించుకుంటూ రకరకాలైన వంటకాలన్నీ కూడా ఇవాళ ఇళ్లలో తయారు చేసుకుంటూ, మరీ ముఖ్యంగా సేమియాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి ప్రత్యేక రంజాన్ మాస డిష్ అది ఇవాళ తయారు చేయడం జరుగుతుంది. ప్రతి ముస్లిం ఇంట్లో ఎటువంటి పరిస్థితి ఉన్నా సరే, అతను ఎలాంటి వ్యక్తి అయినా సరే, ఆర్థిక పటిష్టత ఉన్నా లేకపోయినా, నిరుపేద ఉన్నా ధనికుడున్న అందరూ కామన్గా సేమియాలు అనేది కామన్ డిష్ తయారు చేసుకుంటారు, పాలతో తయారు చేస్తారు. ఇదే సేమియాల్ని వాళ్ళు ఇంట్లో వాళ్ళు తాగడంతో పాటు పక్కన ఉన్న సహోదరులందరికీ కూడా బజార్లలో అందరికీ పంపించడం జరుగుతుంది, విఐపీస్కి పంపించడం జరుగుతుంది. ఇలా కాకుండా ఇంకా అనేక రకాలైన డిషెస్ ఉంటాయి, మొగలాయి డిషెస్ ఉంటాయి, ప్రత్యేక ముస్లిం డిషెస్ ఉంటాయి, బిర్యానీస్ తయారు చేసుకుంటారు, అలాగే హలీం తయారు చేసుకుంటారు. చాలామంది రకరకాల బగారే బైగన్ అని చెప్పి బిర్యానీతో తయారు చేసే ఒక ప్రత్యేక కర్రీ ఉంటుంది, చాలా ఫేమస్, హిందూస్ కూడా బాగా ఇష్టపడతారు. అలాగే ముస్లిం పెళ్ళిళ్ళల్లో వెళ్ళి చూసే ఎన్ని డిషెస్ అయితే ఉంటాయో ఆ అన్ని డిషెస్ కూడా ఇవాళ తయారు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా సేమియాలు అనేది పాపులర్గా ఇవాళ ప్రాచుర్యంలో ఉన్న డిష్. రైట్ సార్, ఇక్కడ మీరు ఈరోజు మీ ఇంట్లో ఉండేటువంటి వంటకాలు అవి ఇవి మీరు చెప్పుకున్నారు. కాకపోతే ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీ చెందినటువంటి ముస్లిం సోదరులు అందరికందరూ సంతోషంగా ఉన్నారు అని అంటే లేరు అనే వాదన తెర మీదకి వస్తూ ఉంది. అంటే ముస్లిం వాళ్ళకి ఏదో కష్టాలు ఉన్నాయి, ముస్లిం వాళ్ళకి సమస్యలు ఉన్నాయి అనే కోణం బయటకు వస్తూ ఉంది. యాక్చువల్లీ మీకు ఉండేటువంటి సమస్యలు ఏంటిది? ఈరోజు పండగ పర్వదినాన చాలామంది సంతోషంగానే ఉన్నారు, కాకపోతే కొంతమంది ముస్లిం సోదరులు సంతోషంగా లేరు. మరి దీనికి కారణాలు ఏంటి? అంటే ఇదొక విస్తృత స్థాయి చర్చ అండి. సామాజిక స్థితిగతుల మీద అనేక రిపోర్ట్లు ఉన్నాయి. గతంలో కేంద్ర ప్రభుత్వము మనకు జస్టిస్ రాజేంద్ర సచార్ కమిటీ అని వేసి ముస్లింల యొక్క స్థితిగతుల మీద ఒక విశ్లేషణాత్మకమైన రిపోర్ట్ని సాధించి పార్లమెంట్ పటలంపై ఉంచడం జరిగింది 2006లో. దానికంటే ముందు రంగనాథ్ మిశ్రా కమిషన్ రిపోర్ట్స్ ఉన్నాయి. అలాగే మన తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడిన తర్వాత అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సుధీర్ కమిషన్ని కూడా పెట్టి ఇక్కడ తెలంగాణలో ముస్లింల స్థితిగతులపై ఒక ప్రత్యేక విశ్లేషణాత్మకమైన రిపోర్టు తెప్పించుకోవడం జరిగింది. స్థితిగతుల పరంగా చూసినట్లయితే ముస్లింల ఆర్థిక స్థితిగతులు, సామాజిక స్థితిగతులు, అలాగే అన్ని స్థితిగతుల్ని పరిశీలించినప్పుడు వెనుకబాటుతనం అనేది ఉంది. కానీ రంజాన్ మాసాన్ని దాంతో పోల్చి చూడడం కుదరదు. ఎందుకంటే పవిత్ర గ్రంథం దివ్య ఖురాన్లో మా దగ్గర 2.5% అంటే లక్షకి 2,500 రూపాయలు చొప్పున విధిగా ప్రతి ముస్లిము పేదవాడికి చెల్లించాల్సిందే, పేదవాడికి ఇవ్వాల్సిందే. అంటే పేద బతుకుల్లో సంతోషం నింపడానికి జకాత్ అనేది ఒక విధిగా ఇస్లాంలో
ప్రముఖంగా పెట్టడం జరిగింది. తద్వారా ఇన్కమ్ ట్యాక్స్ చట్టాలు ఇవాళ దేశంలో ఉన్నాయి. చట్టాలు ఉన్నప్పటికీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఎంతమంది ఉంటున్నారో మనం గమనిస్తూ ఉన్నాం. స్టాటిస్టికల్ డేటా ఉంది. కానీ విధిగా దివ్య ఖురాన్‌లో చెప్పినట్టుగా జకాత్ చెల్లించడంలో మాత్రం ఏ ముస్లిము ఎటువంటి చట్టానికి భయపడకుండా అల్లాహ్‌కి భయపడి చెల్లించే ధనాన్ని మనం చూసినట్లయితే కేంద్ర బడ్జెట్ కంటే 2 రెట్లు ఎక్కువగా ఉంటుంది. పేద ముస్లింలందరికీ కూడా ప్రతి ఇంటికి ముస్లింల ఆదాయం నుంచి 2.5% ఈ రంజాన్ సందర్భంగా వాళ్ళ ఇళ్ళకి పంపించడం జరుగుతుంది. బట్టలు పంపించడం జరుగుతుంది. వాళ్ళ ఇళ్ళకి సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఇలా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మీకు కొత్త విషయం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఫిలిస్తీన్‌లో యుద్ధం జరుగుతుంది. మానవీయ కోణంలో భారతదేశం నుంచి ముస్లిం సోదరులు, ఫిలిస్తీన్ చిన్నపిల్లలు, అలాగే మహిళలు చనిపోతా ఉన్నారు ఇజ్రాయిల్ యుద్ధంలో. అక్కడికి కూడా సహాయం పంపించేంత పెద్ద ఉదార స్వభావం కలిగినటువంటి ముస్లింలు అక్కడి దాకా కూడా ఇవాళ సహాయం పంపించడం జరిగింది. కాబట్టి తోటి మానవాళిలో ఎటువంటి తారతమ్యం లేకుండా అందరూ ఉల్లాసభరితంగా పండగ జరుపుకోవడానికి ఫిత్రా కూడా చెల్లిస్తారు. ఓకే సార్, ఇక్కడ మీరు ముస్లిం హక్కుల పోరాట సమితికి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు. సార్ యాక్చువల్లీ మీరేం చేసిల్లు సార్? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ముస్లిం సోదరులకి మీరేం చేసిల్లు? వాళ్ళ కోసం ఏం ఫైట్ చేసిల్లు యాజ్ ఏ ప్రెసిడెంట్గా? ముస్లిం హక్కుల పోరాట సమితి ఎప్పుడైతే 2010లో మేము వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను స్థాపించానో ఆ రోజు నుంచి పెద్ద స్థాయి ఉద్యమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా 2-3 అంశాలు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఒకటి, 4% రిజర్వేషన్ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఇచ్చారో ఆ 4% రిజర్వేషన్ పోరాటంలో ప్రముఖ పాత్ర ముస్లిం హక్కుల పోరాట సమితి పోషించింది. తద్వారా వచ్చినటువంటి 4% రిజర్వేషను కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే 2-3 ఏళ్ళ తర్వాత రాష్ట్ర ఉన్నత న్యాయస్థానము 7 సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం మీదకి వెళ్ళి కొట్టేయడం జరిగింది. తర్వాత తిరిగి మళ్ళీ ఉద్యమ పందా ఎంచుకొని ముస్లిం హక్కుల పోరాట సమితి మళ్ళీ ఉద్యమం చేసిన సందర్భంగా రాజశేఖర రెడ్డి గారు సుప్రీంకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేస్తూ స్టే తీసుకురావడం జరిగింది. షబ్బీర్ అలీ గారు అప్పుడు మైనారిటీ మంత్రిగా ఉండి, అలాగే విద్యుత్ శాఖ మంత్రిగా ఉండి సమన్వయంతో ప్రభుత్వాన్ని తీసుకొని ఉద్యమాల ద్వారా సుప్రీంకోర్టుకి వెళ్ళి వాళ్ళ 4% రిజర్వేషన్ అందే ఫలాలు ఇవాళ ముస్లిం సమాజానికి తెచ్చిన ఘనత ముస్లిం హక్కుల పోరాట సమితిది. ఇది కాకుండా అనేక అంశాల్లో ప్రభుత్వానికి మేము విశ్లేషణ ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి తీసుకుంటే మైనారిటీ ఫినాన్స్ కార్పొరేషన్ అయితే ఉందో, ఎప్పుడైనా క్యారీ ఫార్వర్డ్ అవుతున్న ఈ బడ్జెట్కి సంబంధించి ముస్లింలలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతుల్ని గమనించి ఎటువంటి బ్యాంకు నుంచి కన్సర్ట్ లెటర్ లేకుండా వాళ్ళకి రుణాలు ఇచ్చే విధంగా పోరాటాలు చేయడంతో ఇవాళ ఎటువంటి కన్సెంట్ లెటర్ లేకుండా రుణాలు ఇచ్చే పరిస్థితి కూడా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఒక పదుల సంఖ్యలో మనం సాధించిన ఘనతలు ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఓకే సార్, యాక్చువల్లీ మీ ఏదైతే మీ సంస్థ ఏదైతే ఉందో ముస్లిం హక్కుల పోరాట సమితి అనే సంస్థ ఏదైతే ఉందో దీని మేజర్ మోటో ఏంటి సార్? ఎందుకు ఎస్టాబ్లిష్ చేసిల్లు? యాక్చువల్లీ మోటో ఏంటిది? రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించాలి అనేది ప్రధాన ఉద్దేశం. ప్రజాస్వామ్య లౌకికవాద సామ్యవాద స్ఫూర్తి ఏదైతే భారతదేశంలో గత 2 దశాబ్దాల్లో అనేక మలుపులు తిరుగుతూ ఉందో, ముస్లిం సమాజం ఏదైతే అభద్రతా భావానికి లోనై ఇవాళ అనేక అంశాల్లో కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో వాళ్ళలో ఎటువంటి పరమత సహనంతో పాటు దేశ సౌభ్రాతత్వాన్ని పెంపొందించే దిశగా ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించబడాలి, పౌరులంతా కూడా సమానంగా గౌరవించబడాలి అనే ఉద్దేశంతో పెట్టాం. దానికి ఉదాహరణ చెప్తాను. నేను ఎప్పుడైతే 2010లో ఇది స్థాపించానో ఆ రోజు నేను తయారు చేసినటువంటి ఏజెండాలో మనం ఇవాళ శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కానీ పసుపుతో, కుంకుమతో, టెంకాయతో చేస్తూ ఉన్నాం. అది ముస్లిం మంత్రి కానివ్వండి, క్రైస్తవ మంత్రి కానివ్వండి, లేకపోతే ఏ ధర్మానికి సంబంధించి ఆచరించిన వ్యక్తి అయినా ఇదే పద్ధతిని పాటిస్తూ వస్తున్నాము. అలా ఒక రిలీజియన్కి సంబంధించి ఒక కాన్సెప్ట్ని ఎందుకు పాటించాలి? మనము లౌకికవాదం, సామ్యవాదం, ప్రజాస్వామ్య స్ఫూర్తి, రాజ్యాంగ స్ఫూర్తిని పరీక్షించాలంటే మనకు నేషనల్ యాంథమ్ ఉంది కదా, జనగణమన ఉంది, అలాగే త్రివర్ణ పతాకం ఆవిష్కరణ ఉంది. మనం ఇలాంటివి చేస్తూ మనం శంకుస్థాపనలు ఎందుకు చేయకూడదు? ఇలాంటివి చేస్తూ మనం ప్రారంభోత్సవాలు ఎందుకు చేయకూడదు? నేషనల్ యాంథమ్తో పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది కదా రాష్ట్రపతి ఉపన్యాసం తర్వాత.
మళ్ళీ నేషనల్ యాంథమ్‌తోనే పార్లమెంట్ సమావేశం ముగిస్తారు గదా! ఏ జరిగినా జాతీయ పండుగ నేషనల్ యాంథమ్‌తోనే స్టార్ట్ అవుతది గదా! అలాంటి నేషనల్ యాంథమ్‌తో డెవలప్‌మెంట్ ఎందుకు చేయకూడదు అనే కాన్సెప్ట్‌ని తీసుకొచ్చి ఆలోచింపజేసింది ముస్లిం హక్కుల పోరాట సమితి 2010లో. ఇలాంటి అనేక కాన్సెప్ట్స్‌ని తీసుకొచ్చి ఇవాళ ఐకమత్యాన్ని చాటే దిశగా, భిన్నత్వంలో ఏకత్వం తీసుకొచ్చే దిశగా, రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించే దిశగా, సామ్యవాద, ప్రజాస్వామ్య, లౌకికవాద ఆలోచన పరులన్నిటినీ కూడా కలిసికట్టుగా ఐక్యంతో ముందుకు సాగి దేశ పురోగతిలో అందరూ సమానంగా పంచుకునే విధంగా తీర్చిదిద్దడం అనేది ఈ ఏజెండాగా ముందు తీసుకొని వెళ్ళడం, ప్రయాణించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఓకే. కాకపోతే ఇక్కడ ఇంకొక వాదన తెర మీదకి వస్తా ఉంది. మీ ముస్లింలోనే మీలాంటి వెల్ ఎడ్యుకేటెడ్ మనుషులలో మధ్యలోనే కొంత ఐకమత్యం అనేది లోపిస్తా ఉందనే కోణం బయటకొస్తా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీదొక సంస్థ ఉంది. మీలాంటి సంస్థలు ఇంకొక 3, 4 తిరుగుతా ఉన్నాయి. అంటే ఇక్కడ మీలో మీకే ఐకమత్యం లోపించట్లేదు అనే దానికి ఇదే ఒక పెద్ద నిదర్శనంగా దీన్ని తీసుకోవచ్చా? ఇది కరెక్టే రెడ్డి. అంటే మీ విశ్లేషణ ప్రకారము జనరల్‌గా ఐకమత్యం అనేది అన్ని సామాజిక వర్గాల్లో ఉంది. ఎస్సీల్లో అనేక మాల అని, మాల మహానాడు అని, మాదిగ దండోరా అని, మళ్ళీ దాంట్లో మళ్ళీ తెలంగాణ మాదిగ అని అలా రకరకాలుగా. అలాగే బీసీల్లో కూడా రకరకాల కృష్ణయ్య గారితో విభేదించే వాళ్ళున్నారు. అంటే అంశాలు వారీగా విభేదించడం అనేది ఉండొచ్చు. కానీ ఐక్యత అనేది మన ముస్లిం సమాజంలో ఇతర సామాజిక వర్గాలతో పోల్చుకుంటే ఎక్కువ అని చెప్పాలి. ఐక్యతే ఎక్కువ. ఎక్కడైనా మీరు చూడండి, శుక్రవారానికి ఒక ప్రార్థన ఉంటది. ప్రతి మసీదు నిండి ఉంటుంది. ఎలాగైతే ఆదివారం క్రైస్తవ సోదరులు చర్చిలకు వెళ్తారో విధిగా, శనివారం మన హిందూ సోదరులు పోతారు, లేదా మంగళవారం హనుమాన్ దగ్గరికి వెళ్తారు. అలాగే ఐక్యతతో ఎవరు మిస్ కాకుండా ఇవాళ కూడా మసీదులలో అది కలెక్టరే గానీ, నిరుపేదైనా గానీ ఒకే దాంట్లో నిలబడి, ఒకే పద్ధతుల్లో నమాజు పఠించే విధానం ఏదైతుందో అది ఐకమత్యానికి తార్కాణం. అలా కాకుండా ఏజెండాలు ఏదైనా ఉంటే, లేదా విభేదాలు ఏదైనా ఉంటే అంశాల పరిగా ఉంటాయి తప్ప వ్యక్తిపరంగా ఉండవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఓకే. సార్ ఇక్కడ మీ సంఘంలో ఎంతమంది సభ్యులున్నారు సార్? అంటే ఇక్కడ అటు సైడ్ ఏపీలో కూడా ఉన్నారా? ఓన్లీ తెలంగాణ వరకే మాత్రమేనా? యాక్చువల్లీ సభ్యుల సంఖ్య ఎంత ఉంది అప్రాక్సిమేట్‌లీ? ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఉన్నప్పుడు ముస్లిం హక్కుల పోరాట సమితిని వ్యవస్థాపించడం జరిగింది 2010లో. అప్పట్లో మేము ఏం చేసామంటే దాదాపు అన్ని జిల్లాలు తిరిగాం. అంటే ఇప్పుడు ప్రెజెంట్లో ఇక్కడ తెలంగాణలో ఉన్న జిల్లాలు, ఆంధ్రాలో ఉన్న జిల్లాలన్నీ తిరగడం జరిగింది. కాబట్టి ఆ రోజుల్లో నేను 57,000 మెంబర్స్ని ఇందులో యాడ్ చేయడం జరిగింది. అంటే సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు, టీచర్స్, లెక్చరర్స్, న్యాయవాదులు, డాక్టర్స్, అలాగే సామాజిక సేవకులు అనేక మందిని ఆ రోజు అంటే నా కాన్సెప్ట్ ఏముండదంటే మొట్టమొదటి నేను 9 రోజులు 90 కిలోమీటర్లు 9 అంశాలతో పాదయాత్ర చేసి ఈ దేశంలో ఒక సంచలనమైన అంటే మొట్టమొదటి ముస్లిం మైనారిటీ పాదయాత్రగా ఒక సంచలనాన్ని సృష్టించాం. తర్వాత ఓబీసీ రిజర్వేషన్ పైన ఆమరణ నిరాహార దీక్ష తీసుకొని 8.5% మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో రిజర్వేషన్ ముస్లిమ్స్కి వచ్చేలా మనం కష్టపడిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ముద్రగడ్డ పద్మనాభం లాగా ఇక్కడ కూడా ఖమ్మంలో ఒక ఉద్యమాన్ని తీసుకొని రిజర్వేషన్ మీద మళ్ళీ ప్రయాణించడం జరిగింది. ఆ రకంగా అనేక ఉద్యమాలు చేశాం కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల్లో దీనికి బాగా మనకు మ్యాన్ పవర్ అవసరం అనే ఉద్దేశంతో దీన్ని ఎలా డెవలప్ చేయాలి అనే ఇంట్రెస్ట్తో ఆ రోజుల్లో మంచిగా సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళని 57,000 అప్పట్లో మేము తయారు చేసాం. దాంట్లో దాదాపు 32,000 మెంబర్స్ మనకు తెలంగాణ నుంచి, అరౌండ్ 25,000 మెంబర్స్ ఆంధ్ర నుంచి సభ్యులుగా ఉండేవాళ్ళు. క్రమేపీ మీరన్నట్టు ఇందాక ఒక ప్రశ్న లేవనెత్తారు, విభజన అనేది ఉంది కదా అని చెప్పి. తర్వాత ఈ రాష్ట్రాలు రెండుగా విడిపోవడం, తర్వాత ఉద్యమాలు రావడం, తెలంగాణ ఉద్యమాలు రావడం, తర్వాత కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ రావడం, మెంబర్షిప్ని పెంచకపోవడం, దేశవ్యాప్తంగా మేము ఉద్యమాలు తీసుకోలేకపోవడం అనేది తప్పకుండా మా సంస్థకి మేము పురోగతి వైపు ప్రయాణించడానికి మేము కష్టపడలేదనే విషయాన్ని ఒప్పుకోక తప్పదు. ఓకే. సార్ యాక్చువల్లీ ముస్లిం వాళ్ళకి ఏం కావాలి సార్? సూటిగా ముస్లిం వాళ్ళకి ఏం కావాలి? ఏం చేస్తే సరైన న్యాయం జరుగుతుందని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు? జనరల్గా ముస్లిం సమాజం అండి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే దాదాపు ఏదైతే గత రిపోర్ట్స్ ఉన్నాయో చూస్తే వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏమాత్రం బాగలేవు. అంటే షెడ్యూల్డ్ కాస్ట్ కన్నా, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కన్నా వీళ్ళ ఆర్థిక పరిస్థితులు వాళ్ళతో ఇంకా కిందికి ఉన్నాయి అని చెప్పి గత విశ్లేషణలో మనకు తేలింది. ఏది సచార్ కమిటీ రిపోర్ట్లో. దానికి మీకు విశ్లేషణ చెప్పాలంటే ₹11.23 ఎస్సీల సరాసరి సగటు ఆదాయం ప్రతి దినం ఉంటే, ఎస్టీలకి ₹10.87 ఉంటే,
రూ. 10.51 మాత్రమే ముస్లింలై ఉన్నాయి. ఒకప్పుడు నవాబులు, ఒకప్పుడు షెర్వానీలు, ఒకప్పుడు బిర్యానీలు అనేవాళ్ళు ఇవాళ అడుక్కొని తినే పరిస్థితికి వచ్చారు. అంటే ఈ స్థితిగతులకి కారణం ఈ ప్రభుత్వాల పాలసీలని చెప్పి ఈ సందర్భంగా చెప్పాలి. అంటే ముస్లిం సమాజానికి అభివృద్ధి సాధించాలంటే ప్రధానంగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఆలోచించినట్టుగా విద్యా విధానంగా వీళ్ళకి పటిష్టపరచాలనే ఉద్దేశంతో ఉద్యోగాల్లో, రాజకీయంగా ప్లస్ విద్యలో 4% రిజర్వేషన్, 5% వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కానీ తర్వాత సాంకేతికపరమైన ఇబ్బందులు వచ్చి 4% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. దాంతో ఇవాళ విద్యా వ్యవస్థలోనే పెట్టారు తప్ప రాజకీయ పరంగా ఆ రిజర్వేషన్ కొనసాగట్లేదు. ఒకే ఒక్క సందర్భంలో ఒక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్లో 4% రిజర్వేషన్ అమలు చేయడానికి ఆదేశాలు ఇచ్చారు తప్ప రాష్ట్ర వ్యాప్తంగా 4% రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవాళ చట్టసభల్లో ఎమ్మెల్యేలు లేకపోవడం, ఎమ్మెల్సీలు లేకపోవడం, ఒకే మంత్రి ఉండడం, అది ఎమ్మెల్సీ ద్వారా రావడం, ఇలా చేయడం అంటే రాజకీయంగా అణగదొక్కబడ్డారు ముస్లింలు. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ఓబీసీ రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వంలో పెద్ద చదువులు ఐఐటి వెళ్ళాలన్నా, లేకపోతే పెద్ద పెద్ద ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్లో ఏదైనా పెద్ద ఇన్స్టిట్యూట్స్లో సెంట్రల్ లెవెల్లో ఐమా ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్కి సంబంధించి చదువులు వెళ్ళాలన్నా, క్యాట్ రాయాలన్నా, మ్యాట్ రాయాలన్నా ఓబీసీ రిజర్వేషన్ చూస్తారు. ఓబీసీ ప్రస్తుతం అమల్లో ఉన్నది 27. 27లో మన్మోహన్ సింగ్ సర్కార్ 8.5 ఇచ్చింది. దాన్ని విభేదించి కృష్ణయ్య గారు వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టులో వేసి ముస్లిం రిజర్వేషన్ రాకుండా అడ్డుపడిన దాఖలాలు మనకున్నాయి. అలాగే ఎక్కడైతే ముస్లిం సమాజం మైనారిటీగా ఉందో మైనారిటీ ప్రజల యొక్క బాగోలు చూసే బాధ్యతలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే ఎక్కడ చూసినా బడ్జెట్ కేటాయింపులు మాత్రం చూపిస్తున్నారు తప్ప అవి వాస్తవిక పద్ధతుల్లో వికేంద్రీకరణ జరిగి సామాన్యుడికి అందుబాటులో వచ్చే పరిస్థితి లేకుండా పోతా ఉంది. క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కాబట్టి బడ్జెట్ రావాలంటే మనకు ఒక ఉప ప్రణాళిక ఉండాలి. ఉప ప్రణాళిక ఉండి బడ్జెట్ అనేది వికేంద్రీకరణ జరిగి అభివృద్ధి కోసం ఖర్చు పెడితే తప్ప సమస్యలు పోవు. ముస్లిం మైనారిటీ సమస్యలు పోవాలంటే వాళ్ళకి రాజకీయ రిజర్వేషన్ ఇవ్వక తప్పదు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ మీకేం చేయట్లేదా? ఇప్పుడు స్టిల్ ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా మీకు ఎలాంటి లబ్ధి అనేది జరగట్లేదా? కేసీఆర్ ప్రభుత్వంలో మీకు గతంలో రాష్ట్రం అవతరించిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఫామ్ అయిన తర్వాత టిమ్రీస్లో 2014లో టిమ్రీస్ అనే సంస్థలు పెట్టి సుమారు చాలామంది విద్యార్థులకు భోజనంతో పాటు మంచి విద్యా విధానం ఇచ్చే ఆలోచనతో ఒక టిమ్రీస్ తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. అది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ బాగా నడుస్తున్నాయి. అవి ఫస్ట్ 5వ తరగతి, 7వ తరగతి, 8 పెడుతూ వాళ్ళ ఇంటర్మీడియట్ దశ వరకు వచ్చినాయి. అలాగే స్టడీ సర్కిల్స్ని తీసుకొచ్చి యూపీఎస్సి, అలాగే స్టేట్కి సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 100 మందిని ఫ్రీ కోచింగ్ ఇచ్చి ఎంట్రన్స్ ద్వారా సెలెక్ట్ చేసి ఒక విధానాన్ని తెచ్చారు. మైనారిటీ కమిషన్లో కొన్ని సవరణలు చేశారు. కన్సల్ట్ లెటర్ లేకుండా ₹1,00,000 వరకు రుణం ఇచ్చే పద్ధతి, అలాగే బండ్లు ఇచ్చే పద్ధతి, కార్లు ఇవ్వడం, అలాంటివి కొన్ని చేశారు. కానీ ఒక ఏదైనా సామాజిక వర్గం యొక్క అభివృద్ధి సాధించాలి అంటే ఒక పటిష్టమైన ఆర్థిక విధానాలు తీసుకురావాలంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఉంది. కేసీఆర్ గారు దాంట్లో కొంత రిజర్వేషన్ కల్పించారు టౌన్స్లో. కానీ స్లమ్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో మైనారిటీస్లో అవి ఇంతవరకు బాగుపడే పరిస్థితి లేదు. అందరితో పాటు సమానంగా పౌరులతో పాటు కొన్ని పథకాలు అనేది లబ్ధి ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ చేస్తూ ఉంది అని చెప్పాలి. ఎలా ఉదాహరణకి సబ్సిడీ ఉంది, మీకు రైతు బంధు ఉంది. దానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రైతు ముస్లిమే కానీ, హిందువే కానీ, క్రైస్తవుడే కానీ వాడికి రైతు బంధు వస్తుంది. అలాగే వితంతు పెన్షన్ ఉంది. అలాగే మీకు వచ్చేసి ఒంటరి మహిళా పెన్షన్ ఉంది. ఇప్పుడు వచ్చేసి మీకు డైరెక్ట్గా 500కి సిలిండర్ అనేది ఉంది. అలాగే ఉచిత ఆర్టీసీ ప్రయాణం ఉంది. వీటికి క్యాస్ట్కి అనేది కాస్ట్ కార్డ్ అనేది లేకుండా, సామాజిక వర్గాలు అనేది లేకుండా అందరికీ సమానంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ పథకాలతో ముస్లింలు కూడా లబ్ధి పొందుతున్నారన్న మాటని మనం తప్పకుండా చెప్పాల్సి ఉంటుంది. కానీ పూర్తిగా బడ్జెట్ విషయంలో ఉప ప్రణాళిక రానంత వరకు, రాజకీయ ప్రాతినిధ్యం రానంత వరకు ఫుల్ ఫ్లెడ్జ్ డెవలప్మెంట్ అనేది ఉండదని చెప్పి ఏ పార్టీకైనా మేము చెప్తా ఉన్నాం. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ పండగ పర్వదినాన ఫైనల్ ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఫైనల్ వన్. ఇంకా కేంద్రముకి సంబంధించి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఇమీడియట్గా పండగ తర్వాత ఎన్నికలు ఉన్నాయి. ఐక్యతతో ఇవాళ మతోన్మాద ప్రభుత్వాల్ని పంపించి ఈ రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించే దిశగా రాజ్యాంగాన్నే మారుస్తామంటున్నటువంటి మతోన్మాద పార్టీలకి బుద్ధి చెప్పే విధంగా ఈ భారతదేశ
భిన్నత్వంలో ఏకత్వం చాటే సంస్కృతి, అలాగే గంగా జమున తహజీబు, రాజ్యాంగ స్ఫూర్తి, అలాగే ప్రజాస్వామ్య లౌకికవాద సామ్యవాద స్ఫూర్తిని పరిరక్షించే ఎన్నికలుగా భావించి ముస్లింలందరూ ముఖమ్మడిగా మొన్న కేసీఆర్ని ఇంటికి పంపించడానికి ముఖమ్మడిగా మనకు ఎంత అనైక్యత ఉన్నప్పటికీ ఓటైక్యతని ఎలా చూపించారో అదే ఓటైక్యతని ఈ సందర్భంగా కేంద్రంలో పెట్టినటువంటి ఎన్నికలు అయితే ఉన్నాయో లోక్సభ ఎన్నికలు, దాంట్లో ముఖమ్మడిగా మనకు లౌకికవాద ప్రజాస్వామ్య పార్టీలకు ఓటేసి ఈ మతోన్మాద పార్టీలకి ఓడిస్తారని చెప్పి ఈ పర్వదినాన్న మా ముస్లిం సోదరులందరికీ సవినీయంగా విజ్ఞప్తి చేస్తూ పండగని ఉల్లాసభరితంగా జరుపుకోవాలి అని కోరుకుంటూ, మన పక్కన ఉన్న అందరూ ఎవరైతే సోదరులు ఉన్నారో ఆ సౌభ్రాతత్వాన్ని చాటే గుణం అల్లా మనకి ఏదైతే చెప్పాడో సేమియాలు పంచడం కానీ వాళ్ళని కలుపుకొని పండగ చేయడం కానీ అలా చేస్తారని చెప్పి మీ అందరితో ఆశిస్తూ, అలా చేస్తున్నారని మాకు తెలిసి అయినా చేస్తారని ఆశిస్తూ విజ్ఞప్తి చేస్తూ నేను మీకు ప్రత్యేకంగా మీకు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. సార్ ఇక్కడ ఇంకో క్వశ్చన్, యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ మతోన్మాద పార్టీలు అని చెప్పేసి ఒక వర్డ్ మీరు తీసిళ్ళు. యాక్చువల్లీ మతోన్మాద పార్టీలు ఏంటివి, పేర్లు చెప్పగలరా? ఆర్ఎస్ఎస్ ఏజెండాతో ముందుకెళ్తున్న మతోన్మద పార్టీ బీజేపీ, దాంట్లో మాకేం భయం లేదు. భారతీయ జనతా పార్టీ ఏదైతే కరప్షన్కి వ్యతిరేకంగా తన మేనిఫెస్టో చెప్పి వచ్చిందో కరప్షన్ హయ్యెస్ట్గా మార్చింది ఈ దేశాన్ని. అంటే పెత్తందారీ వ్యవస్థకి కొమ్ము కాస్తూ వచ్చింది. పేదల కోసం వస్తున్నానన్నాడు, ఉద్యోగాలు ఇస్తానన్నాడు, 15 లక్షలు వస్తాయన్నాడు. ఇవన్నీ పక్కన పెట్టి దేశాన్ని ఇవాళ రూపాయి విలువని దిగజార్చినటువంటి ప్రధానమంత్రి ఎవరు అంటే మోడీ. కాబట్టి మతోన్మాద ఏజెండా పెట్టుకొని ఈ సామాజిక ఈ మంచి అంటే ఒక రాజ్యాంగ స్ఫూర్తి ఉన్న ఈ దేశాన్ని మతోన్మాద కుట్రలో నెట్టి విభాజనకి గురి చేసినటువంటి బ్రిటిష్ తర్వాత ఎవరైనా హిట్లర్ లాంటి ప్రవృత్తి ఉన్న ప్రధానమంత్రి అంటే నరేంద్ర మోడీ అని చెప్పాలి. కాబట్టి బీజేపీ పార్టీ వాళ్ళ ఏజెండా ఆర్ఎస్ఎస్ ఏజెండా అయితే ఉందో, గోల్వాల్కర్ ఏజెండా అయితే ఉందో, సావర్కర్ ఏజెండా అయితే ఉందో రాజ్యాంగాన్ని మార్చాలని సమాజంలో అణగారిన వర్గాలన్నింటినీ తొక్కిపెట్టి పెత్తందారీ వ్యవస్థ తీసుకొచ్చే విధానం ఏదైతే ఉందో దాన్ని అన్ని పార్టీలు కలిసికట్టుగా ఇండియా అనే గ్రూప్తో ముందుకెళ్తూ ఉన్నాయి. కాబట్టి మనకు రాజ్యాంగము పరిరక్షించబడాలి. రాజ్యాంగం ఉంటేనే ఈ దేశం విరాజిల్లుతుంది, అభివృద్ధి సాధిస్తుంది. అంబేద్కర్ పెట్టినటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి. కాబట్టి మతోన్మద పార్టీ అయిన బీజేపీని ఓడించాలి అని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రైట్. సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ అవుతాం మేము చూస్తున్నాం. బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.